ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టి 10 రోజులు కాకముందే ఆ పథకం పక్కదావ పడుతోందని కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి విమర్శించారు. మంగళవారం రావులపాలెం వైసీపీ కార్యాలయంలో స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రావులపాలెన్ని పెద్ద ఎత్తున ఇసుక మాఫియా చేస్తున్నారని తమపై లేనిపోని ఆరోపణలు చేసింది తెలిపారు. అయితే ఉచిత పథకం ప్రవేశపెట్టి 10 రోజులు కాకముందే ఇసుక మాఫియా రావులపాలెంలో రెచ్చిపోతోందని ఆయన విమర్శించారు. తెలుగు తమ్ముళ్లు లారీకి 10,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కొత్తపేటలో ఉన్న ఇసుక ఈ ప్రాంత వాసులకే అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత లిఫ్ట్ చేస్తానని మాట్లాడుకున్నా మరి ఇది వెచ్చలవిడిగాయి. ముఖ్యంగా ఏదైతే కొత్తపేట నియోజకవర్గం సామాన్యులకి మరి ఇసుక అందుబాటు కాకుండా వాళ్ళు ఎవరిని రానకుండా మరి కేవలం పెత్తందారులు కొంతమంది మాత్రమే ఇచ్చే విధంగా అది కూడా బయట విశాఖపట్నం మళ్ళీ అదేవిధంగా విజయవాడ అమరావతికి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులని అడిగితే అటువంటి ఆర్డర్స్ ఏమీ లేవని చెప్పారు. లేనప్పుడు మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? కొత్తపేటలో ఉన్నటువంటి సామాన్యులు ఇసుకను పట్టుకెళ్ళడానికి వారి దగ్గర అదనంగా 10,000 రూపాయలు లారీకి వచ్చి మీరు చేస్తున్న కలెక్షన్ ఏంటో మరి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఒకవేళ మరి వారు కూడా ఇవన్నీ చేయడంలో విఫలమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల వెనకాల ఉంటాం. ఏదైతే సామాన్యులకు అవసరమైన ఇసుక విషయంలో అవసరమైతే టీములుగా ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీం చేసి తప్పనిసరిగా ఎక్కడైనా ఇటువంటి లంచాలు వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఇమీడియట్ కాదు, కొత్తపేట నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ఇసుక సరే ఏదన్నా ప్రభుత్వం సిస్టమ్ ఫాలో అయింది. సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని టెండర్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జేపీ సంస్థ అనేటువంటిది ఎట్లా అయితే ఒక సంస్థ అలాగే కొన్ని సంస్థలకు అప్పుడు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అధీనంలో వచ్చి జరిగింది. ఏమైనా ఇన్ రైటింగ్ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు ఎంత దోపయిందో అవసరం దాన్ని తీయమన్న బయటికి లెక్కలో అధికారులు వారి దగ్గరే ఉన్నారు కదా, లెక్కల అధికారులు వారి దగ్గరే ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజామున ఖచ్చితంగా కూడా మీ అనియులు కొంతమంది ఇసుక తోలేవారు. అందరికీ ఎవరైనా కంప్లైంట్ కూడా అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునేవారు కాదు. అసలు దీని మీద మీరు సమాధానం? అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునే మాట మీరు ఆ రోజు చెప్తేనే చెప్పుకునేవారు. ఆ రోజు కూడా చెప్పాం మేము అందరం కూడా. వాస్తవమైన విషయాలు మీకు ఏదైతే ఇవాళ పోలవరం టెండర్ పిలిచారు, అక్కడ కాంట్రాక్టర్ చేసుకుంటాడు. కాంట్రాక్టర్ చేసేటువంటి దాంట్లో ఏమైనా తప్పులుంటే మీరు ఒక రాతపూర్వక దాన్ని అవసరం సబ్మిట్ చేసి దాని మీద వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. నిబంధనలు తప్పుతుంటే దానికి అంత డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ దాని మీద విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మేమున్నాం పైనుంచి ఏదైతే 2,245 రూపాయలకి ఉచితంగా ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇవాళ అక్రమంగా 300 రూపాయలు 500 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మీరు ఇక్కడి నుంచి 20 అడుగులు అయితే మీ ఇంటికి 40 అడుగులు దూరంలో ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీ యొక్క పత్రికా విలేకరులే అక్కడ విషయాలు తెలుసుకుంటే అంతకంటే బాగుంటుంది. జరిగిపోయిన వాటి మీద ఏదైనా ఉంటే మీరు తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వంలో మేము లేవు. నేను అధికారులలో వచ్చి మీరు అడిగి చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు మేము అధికారులు మేము చెప్పిన నంబర్ కనుక రికార్డులన్నీ వారి దగ్గర ఉన్నాయి కనుక వెరిఫై చేసుకోవాలండి. ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా దాని మీద ఎంక్వైరీ చేయమనండి. ఎటువంటి అభ్యంతరం లేదు.